ఫస్ట్ మనం కొంచెం నూనె వేసుకొని ఈ రైస్ కుక్ చేసుకోవాలి. ఈ రైస్ మనకి మంచి ఫ్లేవర్ఫుల్గా రావాలి అంటే నేను గరం మసాలా అంతా రైస్లో వేసుకుంటాను. డైరెక్ట్ ఉల్లిపాయలు వేసేసి వేయించుదాం. మరి బిర్యానీ మనం చేసుకోవడానికి కొంచెం అంత షాజీరా, అలాగే ఒక 2 బిర్యానీ ఆకులు కూడా పక్కన వేస్తున్నాను. దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అలాగే దీంట్లో కొంచెం ఉప్పు వేసుకొని మనం ఈ ఉల్లిపాయల్ని లైట్గా కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం. ఈ ఉల్లిపాయలు లైట్గా కలర్ వస్తుంటే ఇందులో అల్లం వెల్లుల్లి ముద్ద, పుదీనా ఆకు, పచ్చిమిరపకాయలు, అలాగే దీంట్లో కొంచెం అంత పసుపు కూడా వేసుకుందాం. కొంచెం అంత ఆ కలర్ లైట్గా రావడం కోసం కొంచెం వేసుకుందాం. ఇలా కొంచెం వేగిన తర్వాత మనం బగారాన్నం చేసుకున్నట్టే, కాకపోతే ఆ బిర్యానీకి పెరుగు ఫ్లేవర్ తాకాలి. సో ఇందులో పెరుగుతో పాటు కారప్పొడి, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, ఎందుకంటే ఇది లాస్ట్కి మనము ఆ ఫుల్ ఫ్లేవర్ తోటి ఎంజాయ్ చేయాలి. ఇందులో ఫ్లేవరింగ్ సాల్ట్ కూడా కొంచెం వేసుకుంటున్నాను. ఈ క్రిస్మస్ బిర్యానీకి ఇంకా ఫ్లేవర్ ఎన్హాన్స్ చేయడం కోసం కొంచెం కొత్తిమీర, ఇవన్నీ వేసి ఇప్పుడు ఈ మసాలాతోటి కలిపేసుకోండి. ఇప్పుడు ఏ మిశ్రమం ఇందులో మనకి కారపొడి కానీ ఏది మాడకుండా ఈ పెరుగుతో పాటు స్లోగా కుక్ అవుతుంది. ఇది మన బిర్యానీ బేస్లా కింద ఉండిపోతుంది. కానీ ఈ పెరుగు, ఈ మిశ్రమం దీన్ని రైస్ కుక్ చేసి దీనిపైన వేసి లైట్గా దమ్ చేయాలి. అందుకని చెప్పేసి ఈ పెరుగుని, ఇందులో ఉన్న తేమని ఇలాగే ఉంచి స్టవ్ కట్టేసి ఇప్పుడు రైస్ కుక్ చేసి దీనిపైన వేసుకుందాం. సో ఆ రైస్ కుక్ చేయడానికి వేడి నీళ్లు పెట్టుకొని మనం స్టార్ట్ చేద్దాం. వేడి నీళ్లు మసులుతున్నాయి. మనం బిర్యానీ చేసుకున్నట్టే దీంట్లో మనకి ఎలా ఆ సముద్రపు నీళ్ళులా ఆ టేస్ట్ రావాలి. ఉప్పు, అలాగే దీంట్లో హోల్ గరం మసాలా, కొంచెం సాయి జీరా. అయితే ఈ నీళ్ళని మనం ఒకసారి టేస్ట్ చేస్తాం. ఎందుకంటే ఎన్నిసార్లు చేసినా ఇది తక్కువ ఉందనుకోండి మీ రైస్ చప్పగా ఉంటుంది, ఎక్కువ అయితే అస్సలు బాగోదు. సో మనం ఉప్పు సరిపోయింది. మరి రైస్ కొంచెం పలుకులా రావడం కోసం ఇందులో ఒక చెంచాడు నూనె వేయండి. మసులుతున్న నీళ్ళలో ముందుగానే నానపెట్టుకున్న మన బాస్మతి రైస్, ఆ నీళ్లు తీసేసి ఇందులో కుక్ చేద్దాం. బాస్మతి రైస్, ఈ రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయ్యేంత వరకు చేసుకోండి. మనం మామూలుగా బిర్యానీ రైస్ చికెన్తో మటన్ బిర్యానీ చేసి లేయర్గా వేసేటప్పుడు 70-80% మనం కుక్ చేసుకుంటాం. ఈ రైస్ మాత్రం 95% మనం కుక్ చేసుకోవాలి. ఎందుకంటే కింద కుక్ అవ్వడానికి చికెన్ లేదు, మటన్ లేదు. ఆ కొంచెం అంత తేమతోటి పర్ఫెక్ట్ ఆ బిర్యానీ ఫ్లేవర్ తోటి ఈ రైస్ కుక్ చేసుకుంటాం. ఇప్పుడు 90% ఈ రైస్ కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ రైస్ తీసేసి మన మసాలా ఏదైతే మనం చేసుకున్నామో దాంట్లో లేయర్గా వేద్దాం. చూడండి. అయితే దీనికి ఇందాక చెప్పినట్టు ఆ ఫ్లేవర్ అనేది మనం మిస్ కాకుండా దీనికి ఇంకొక మ్యాజిక్ కూడా చేద్దాం. చూడండి, ఈ నీళ్ళల్లో నుంచి వేడి రైస్ తీసి ఇక్కడ వేసుకోండి. ఎక్స్ట్రా వాటర్ చూడండి. అయితే దీంట్లో కూడా కొంచెం నీళ్లు కావాలి. ఇందులో ఉన్న నీళ్ళతో కొంచెమే, అంటే మన కింద డ్రైగా లేకుండా కొంచెం ఇందులో వేసేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇక్కడ సో కింద కొంచెం నీళ్ళు అట్టి పెట్టాను, కింద డ్రై అవ్వకుండా. స్టవ్ ఆన్ చేద్దాం. స్లో మంటలో కుక్ చేసుకుందాం. దీంట్లో కొత్తిమీర. అయితే మీరు సెంటర్లో కనుక ఇలా చూస్తే కొంచెం నీళ్లు అక్కడ వచ్చి ఉంటాయి. ఆ నీళ్లు మిగతా రైస్ని పర్ఫెక్ట్గా కుక్ చేస్తాయి, ఫ్లేవర్ని కూడా స్ప్రెడ్ చేస్తాయి. ఇందులో పైన కొంచెం కుంకుమ పువ్వు నీళ్లు, రోజ్ ఎసెన్స్, ఇంకొకటి కేవడ వాటర్. ఇది కూడా దీంట్లో కూడా తేమ ఉంటుంది, ఇవన్నీ యాడ్ అవుతాయి. కానీ ఇందులో వచ్చే ఆ వేడి మనకి ఈ రైస్ని కుక్ చేసేస్తుంది పర్ఫెక్ట్గా. మూత కూడా పెట్టేద్దాం. ఫుల్ మంటలో 5 నిమిషాలు పెట్టి స్టవ్ కట్టేసాం. బిర్యానీ రైస్ రెడీ అవుతుంది. ఇక్కడ చికెన్ ఫిష్ ఫ్రై చేయడానికి రెడీ. కానీ రెండిటికి ఒకటే మసాలా. ఫస్ట్ చికెన్ పీసెస్ కలిపేసి వేసుకుందాం, తర్వాత ఫిష్ పీసెస్ కలిపేసి ఇదే నూనెలో ఫ్రై చేసుకుందాం. ఎందుకంటే ఒకసారి ఫిష్ ఫ్రై చేసిన తర్వాత ఆ నూనె ఫ్లేవర్ అంతా కూడా
కొంచెం ఆ ఫిషీ ఫ్లేవర్ వస్తుంది. సో దీంట్లో ఫస్ట్గా కొంచెం కోడిగుడ్డు తెల్ల సొన వేసుకుందాం, ఎక్కువ అక్కర్లేదు. కొంచెం వేసుకుంటే మసాలా ఏదైతే ఉంటుందో అది ఇలా కోడిగుడ్డు సొనలో లైట్గా కొంచెం నీళ్లు పోసుకొని ఇప్పుడు ఇది మనకి మంచి కోటింగ్కి పనిచేస్తుంది. ఇందులో మిల్క్ అవి వేసి బ్రెడ్ల పైన దాని మీద కూడా కోటింగ్ ఇస్తాం. ఇప్పుడు మనం ఇందులో ఏది కలిపినా మసాలా అంతా పట్టుకొని ఉంటుంది. సో ఫస్ట్ మసాలాలు వేసుకుందాం. ఇందులో మిరియాల పొడి, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా. అయితే ఫ్రై చేసేటప్పుడు పసుపు కారం కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి, ఎందుకంటే నూనె తొందరగా కలర్ వచ్చేస్తుంది. అయినా ఇందులో వేసుకుందాం పసుపు, కొంచెం కారం, ఈ రెండు వేసేసి ఇందులో కొంచెం ఫ్లేవరింగ్ సాల్ట్, అలాగే మనం అల్లం వెల్లుల్లి ముద్ద కొంచెం వేసుకొని ఈ మిశ్రమాన్ని పర్ఫెక్ట్గా కలిపేసుకోండి. అయితే చాలామందికి మనకి ఆ పీసెస్గా మనం ఫ్రై చేసి తినేటప్పుడు కొంచెం ఆ కలర్ లాగా ఉంటే కనిపిస్తుంది, అందుకని లైట్గా కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇది కొంచెం అంతే ఎరుపు రావడానికి. ఇందులో మనం ఉప్పు వేయండి, చికెన్ పీసెస్కి ఫిష్కి సరిపడా ఉప్పు వేసుకోండి. దీంట్లో కొంచెం నిమ్మకాయ జ్యూసు చాలు. ఇప్పుడు ఈ ఫ్రై అయ్యే పీసులు భలే టేస్టీగా ఉంటాయి. ఇందులో మనం చికెన్ పీసెస్, ఫస్ట్ చికెన్ పీసెస్ కొన్ని వేసేసి ఫ్రై చేసుకుంటాను. మరీ ఎక్కువ మసాలా చేయదు. ఈ చికెన్ పీసెస్ నేను ఆల్రెడీ బ్రైన్ చేసి పెట్టాను, అంటే దాన్ని ఉప్పు నీళ్ళలో నానబెట్టి పెట్టాను, అందుకని ఈజీగా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. అలాగే ఇప్పుడు ఫిష్ పీస్ కూడా తీసుకొని దానికి కూడా లైట్గా ఇలా ఒకే పాత్రలో ఈ ఫిష్ పీస్ని కూడా ఇలా లైట్గా మ్యారినేట్ చేశాను. ఆ ఫుల్ ఫ్లేవర్ అనేది ఇట్లా ఘాట్లు వేసాం కదా, అందులోకి ఇలా వేసేసి ఈ మసాలా ఒక పక్కకి, మరో పక్కకు కూడా దాన్ని వీపుని ఇలా వెంచి దాంట్లో మసాలా వెళ్ళేలా వేసేయండి. మరో ఫిష్ పీస్ కూడా మరి రెడీ. ఇంతే సింపుల్. ఫిష్ ఇంత ఫాస్ట్గా ఈజీగా మ్యారినేట్ అయిపోయింది. ఇందులో ఈ ఫిష్ పీసెస్ కూడా నేను ఇలా చక్కగా మ్యారినేట్ చేసేసి పెట్టేసుకున్నాను. అయితే ఇప్పుడు ఈ పీసులు మనం ఫ్రై చేసేటప్పుడు మనకి ఆ మసాలా జారకుండా దీంట్లో మైదా పిండి కానీ కార్న్ఫ్లవర్ కానీ లైట్గా ఎక్కువ వేయకండి. ఎక్కువ వేస్తే అంత పిండి మయమవుతుంది. లైట్గా వేసేసి కొంచెం కలిపేసుకుంటే మనకి ఆ మసాలా పూడకుండా మంచిగా పట్టుకుంటుంది. చూడండి, ఇలా వేసాను, లైట్గా కలిపాను. నూనె వేడెక్కిందా అలా అని చెప్పేసి మరీ నూనె చల్లగా ఉన్నప్పుడు వేస్తే కూడా ఆ పీస్ మసాలా వచ్చేస్తుంది. నూనె కొంచెం వేడెక్కిన తర్వాతే పీస్ వేసి ఫ్రై చేయాలి. కొంచెం నూనె వేడెక్కిన తర్వాత ఒక్కొక్క పీస్ నూనెలో వేయండి. ఫ్రై అయిన తర్వాత ఫిష్ పీస్ కూడా వేసి ఫ్రై చేసి వడ్డించేటప్పుడు మాత్రం బిర్యానీ టుగెదర్ మసాలా కూడా చక్కగా పట్టుకొని ఆ చికెన్ పీస్ తినేటప్పుడు ఆ మిరియాలు, ఆ మసాలా ఏంటి కొంచెం కూడా పోకుండా ఎంతో పర్ఫెక్ట్గా ఉంది. సింపుల్ టెక్నిక్స్. లైట్గా ఆ పిండి చల్లడం వల్ల మసాలాతో పట్టించుకొని ఇదే విధంగా ఫిష్ పీసులు కూడా ఫ్రై చేసేసుకోండి. మన ఫిష్ కూడా పర్ఫెక్ట్. అందులో పాంఫ్రెట్ ఫిష్ చాలా డెలికేట్ ఫిష్, చాలా టేస్టీగా ఉండే ఫిష్. అంతే, ఫిష్ రెడీ, చికెన్ రెడీ. ఇంకేంటి, బిర్యానీ వడ్డించేసుకోవడమే. సో మన రైస్ కూడా ఆహా వేడిగా పర్ఫెక్ట్గా అన్నీ రెడీ ఉన్నాయి. అయితే ఇందులో ఇప్పుడు మన రైస్ మీరు చూడాలి, కింద మసాలా అంతా, పైన మనకి మంచి ఫ్లేవర్డ్ రైస్. క్రిస్మస్ రోజు ఈరోజు మనం చక్కగా ఫిష్ అలాగే చికెన్ పర్ఫెక్ట్. ఆ మసాలాదారుగా ఈ రైస్ తింటుంటే దాంట్లో మజానే వేరు. సో ఫ్రెండ్స్, ఏదైనా కానీ మనము అందరికీ నచ్చే విధంగా ఉండాలి. సో క్రిస్మస్ రోజు ప్రేమని చాటి చెప్పినట్టుగా మన ఫుడ్ కూడా మనం అదే విధంగా ఏంటి, ఇంట్లో ఒకరికి ఫిష్ ఇష్టమైతే ఒకరికి చికెన్ ఇష్టమైతే ఇలా చక్కగా ఫ్రై పీస్ బిర్యానీ చేసుకోండి. చూడండి, పర్ఫెక్ట్ చికెన్ వేడిగా. ఇప్పుడు చికెన్ బిర్యానీ తినేవాళ్ళు సూపర్గా ఎంజాయ్ చేస్తే, మరో పక్కన ఫిష్ తినేవాళ్ళు కూడా ఈ బిర్యానీని అంతే విధంగా ఎంజాయ్ చేస్తారు. చూడండి, ఎంతో సింపుల్గా ఎంతో ఈజీగా మన ఫ్రై పీస్ చికెన్ అండ్ ఫిష్ బిర్యానీ క్రిస్మస్ కోసం చేసేసాం. క్రిస్మస్ స్పెషల్ ఫిష్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ
దీన్ని చేయడానికి ముందుగా బిర్యానీ రైస్ చేసుకుందాం. దానికోసం ఒక ప్యాన్లో కొంచెం నూనె, సాయి జీరా, బిర్యానీ ఆకు, ఉల్లిపాయలు, కొంచెం ఉప్పు వేసి బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసి అల్లం వెల్లుల్లి పేస్టు, పుదీనా, పచ్చిమిరపకాయలు, కొంచెం పసుపు వేసి కుక్ చేసుకోండి. తర్వాత ఇందులో పెరుగు వేసి దానిపైన కారపొడి, ధనియాల పొడి, గరం మసాలా, ఫ్లేవరింగ్ సాల్ట్ కూడా వేసి పైన కొంచెం కొత్తిమీర ఆకులు వేసి ఒక 2 నిమిషాలు కలిపేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు మసులుతున్నప్పుడు దాంట్లో తగినంత ఉప్పు కూడా వేసుకొని సాయి జీరా, గరం మసాలా, కొంచెం నూనె వేసి చూపించిన విధంగా బాస్మతి రైస్ కుక్ చేసుకొని ఏదైతే మసాలా తయారు చేసామో దానిపైన లేయర్ గా వేసి హై మంటలో 5 నిమిషాలు మాత్రమే కుక్ చేసి స్టవ్ కట్టేసి దాన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చికెన్, ఫిష్ ఒకే మసాలా తయారు చేసుకోవడానికి ఒక బౌల్లో కొంచెం కోడిగుడ్డు తెల్లసొన్న, కొన్ని నీళ్లు, కొంచెం ఉప్పు వేసి చక్కగా కలిపి మిరియాల పొడి, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, కారపొడి, ఫ్లేవరింగ్ సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి చక్కగా మిక్స్ చేసుకోండి. తర్వాత దాంట్లో కొంచెం రెడ్ కలర్ నిమ్మకాయ జ్యూస్ కూడా వేసి కలిపి ఫస్ట్ చికెన్ పీసెస్, తర్వాత ఫిష్ పీసెస్ కలిపి మైదా పిండి జల్లి లైట్ గా మిక్స్ చేసేసి వేడి నూనెలో మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసి మనం ముందుగా తయారు చేసుకున్న బిర్యానీ రైస్ తో పాటు వడ్డించుకోండి. చాలా చాలా టేస్టీగా, అద్భుతంగా ఉంటుంది.